కోహోస్ట్ చేశాను కదా, వాళ్ళని ఎవరిదైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కొద్దిగా మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సాయి వేదిక్ ప్రోడక్ట్స్ మన దగ్గర సాయి వేదిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు సప్లిమెంట్స్ గురించి తెలుసు కదా, ప్రతి సప్లిమెంట్స్ ఎంత న్యాచురల్లో ఎంత ఆ, మ్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, సాయి వేదిక్ కేటగిరీస్లో ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్. వాటి గురించి మనం నేర్చుకుందాము. ఇవి మనకేంటంటే మన ఫుల్ హెల్త్కి సురక్ష కవచం లాగా పనిచేస్తాయి అన్నమాట. మోదికెళ్ళ సాయి వేదిక్ ప్రొడక్ట్స్ ద బెస్ట్ ఆఫ్ సైన్స్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద. మన ఇక్కడ అంటే ఇది వరకు కాలంలో ఋషులు కానీ ఎవరైనా సరే పెద్ద అంటే ఆయుర్వేదిక్ దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకి ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దంచి పసర్ల రూపంలో మనకి రసాల రూపంలో పసర్ల రూపంలో మనకేంటంటే తినిపించేవాళ్ళు. ఓకే, తినిపించి మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే చాలా కాలం వరకు మళ్ళీ ఆ హెల్త్ ఇష్యూస్ మన దగ్గరికి రాకోకుండా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ యూజ్ చేసాం అంటే ఆయుర్వేదిక్ రసాయనికాలు మూలికలతోటి వైద్యం చేసేవాళ్ళంట. ఇది వరకు ఋషులు కానీ మన మనకన్నా ముందు ఉన్న ఆ, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ ఆయుర్వేదిక్లో. అయితే ఇప్పుడు ఏంటంటే సేమ్ ఆయుర్వేదిక్లో మోడ్రన్ సైన్స్ మిక్స్ చేసి పసర్లు చూర్ణాలు కాకుండా టాబ్లెట్స్ రూపంలో మనకి ఇక్కడ సేమ్ ప్రోడక్ట్స్ మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. మోదికేర్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ inspired by Ayurvedic wisdom and modern science to give you a unique wellness Suraksha Kavach. అంటే మనకి ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే చాలా మంది భయపడతారు ఏంటంటే ఆ, ఆ, పచ్చం చేయాలేమో, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇలాంటివన్నీ చాలా మంది ఆ, భయపడతా ఉంటారు. ఆ రోజులు అంటే అప్పటి రోజుల్లో చాలా మంది మీకు తెలిసే ఉంటారు, మనకి ఒక 100 years బ్యాక్ కానీ 50-100 years బ్యాక్ ఉన్న వాళ్ళు అప్పట్లో తినే తిండి కూడా మనం ఇప్పట్లో ఎవరు అంత తిండి తినలేకపోతున్నారు. దేనికి అంటే కెమికల్ ఫుడ్ తినటం వల్ల అయి ఉండొచ్చు, మెడిసిన్స్ ఉన్నాయి కదా, మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, అది అది మన మన జీవితంలోనే చేంజెస్ తీసుకు వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే పాతకాలంలో ఉన్న వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళు తినే రేంజ్లో కానీ మనం ఇప్పుడు సరిపోం. వాళ్ళు ఏంటంటే హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు, వాళ్ళు వర్క్ కూడా చాలా ఎక్కువగా చేసేవాళ్ళు. 100 years వచ్చిన 50 years వరకు కనిపించేవాళ్ళు. ఎక్కువగా ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ వచ్చేవి కాదు, రేర్గా వచ్చాయి అలాంటి వాళ్ళకి. కానీ ఇప్పుడు ప్రతి వీక్లీ వన్స్ డాక్టర్ని విజిట్ చేయాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. దేనికి అనంటే మనము ఏంటంటే అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయినప్పుడు మనకి ఏంటంటే ఆయుర్వేదిక్ గురించి ఆలోచించే ఆ, అంటే ఆలోచన కూడా ఉండట్లే. ఆయుర్వేదిక్ గురించి తెలుసుకుందాము, మళ్ళీ రిపీట్ వాటిని మళ్ళీ ఫాలో అవుదామని చెప్పి ఎవరైతే తెలుసుకొని మళ్ళీ ఫాలో అవుతున్నారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంటే కొంతమంది ఏంటంటే ఆలోచన చేద్దాము, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, డాక్టర్స్ చూపించుకోకుండా ఎలా తినాలి, ఇలాంటివన్నీ చాలా మందికి వచ్చే క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్గా మనం ఈరోజు ఎందుకు తినాలి ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి మనకి ఆరోగ్యపరంగా ఏమేమి బెనిఫిట్స్ చేస్తాయి అన్న విషయం మీద మనం తెలుసుకుందాం. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి వీటిలో అంటే ఇప్పుడు నేను చెప్పే కొన్ని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, దీని గురించి వీటిలో ఏంటంటే 100% న్యాచురల్ ప్రొడక్ట్స్, 100% ట్రూలీ ప్రొటెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే క్వాలిటీని మెయింటైన్, కొంతమంది క్వాలిటీ చూడండి, ఒక ఇలాచీ కానీ అంటే యాలుక్కాయలు, ఓకే, కేజీ ఒక రేటు ఉంటుంది, కొన్ని ఆ క్వాలిటీని బట్టి ఇంకో రేటు కూడా ఉంటుంది.
అదే ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కునేటప్పుడు క్వాలిటీ పరంగా తక్కువ రేంజ్లో ఉంటాయి, ఎక్కువ రేంజ్లో కూడా ఉంటాయి. అదేంటంటే క్వాలిటీని బట్టి మెయింటైన్ అవుతుంది కదా. ఈ క్వాలిటీ మెయింటైన్లో మన మోదీ కేర్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ ఎప్పుడు తక్కువ చేసుకోదు, హై క్వాలిటీనే మెయింటైన్ చేస్తుంది. కొన్ని ప్రొడక్ట్స్లో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చాలా చాలా బయట కూడా దొరుకుతాయి, కానీ దాంట్లో ఏంటంటే క్వాలిటీ డౌన్ అవుతూ ఉంటుంది. 100% మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తే కొన్ని దాంట్లో 30%, 40%, 50% ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్ వేసామా లేదా అనేది చూసుకుంటారు, కానీ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నామా అన్నది మాత్రం చూడరు. ఇది 100% క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. 2, జెనెటికలీ. కొంతమంది ఏంటంటే ఏదైనా సరే చూడండి, మొక్కలకి ఇది వరకు బంతిపూల చెట్లు చూడండి, ఇంత ఎత్తు పెరిగిన తర్వాత పూతకొచ్చాయి పువ్వులు కదా. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలకే పెద్ద పెద్ద పూలు కాస్తున్నాయి. అవేంటంటే నాన్ జెనెటికల్ అంటారు. దాన్ని ఏంటంటే క్రాస్ బ్రీడింగ్ చేస్తారు. మొక్కలు ఏ ఏ అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ దగ్గర నుంచి అయినా సరే, మామూలుగా ఫ్లవర్స్ దాని దగ్గర నుంచి అయినా సరే, ఏదైనా సరే ఇప్పుడు అన్ని హైబ్రిడ్ అంటే నాన్ జెనెటికల్ అని అర్థం. వాటి వల్ల ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొంతమందికి ఏంటంటే హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వస్తాయి. అలాంటి వెజిటేబుల్స్ తిన్నా సరే, ఏదైనా సరే హెల్త్ పరంగా కూడా ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఏంటంటే మన ప్రోడక్టు ఇది న్యాచురల్ అనమాట, నాన్ జెనెటికల్ కాదు. అంటే మనం తీసుకొచ్చే ఏ ప్రోడక్ట్ అయినా సరే దాంట్లో ఇంగ్రీడియంట్స్ నాన్ జెనెటికల్ కాకుండా స్వచ్ఛంగా అంటే పరంగా పెరిగిన మొక్కల నుంచి తీసుకొచ్చినాయి. నాన్ జెనెటికల్ కాదు, ప్లస్ దాంట్లో ఏంటంటే ఎరువులు అలాంటివి ఏమి, పెస్టిసైడ్ అలాంటివి ఏమి వేయరు అనమాట. రెండోది ఏంటంటే మైక్రోఫ్రీ. దీంట్లో ఏంటంటే కలర్స్ యాడ్ చేయరు. కొన్ని దాంట్లో ఏంటంటే ఎప్పుడన్నా చూడండి, ఈవెన్ సోంపులో కూడా, మనం తినే సోంపులో కూడా కలర్ యాడ్ చేస్తారు. ప్రతిది వస్తువులో చూడండి, యాపిల్లో కూడా చూడండి, యాపిల్లో కూడా ఏంటంటే షైనీ రావడానికి వ్యాక్స్ నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో ముంచి తీస్తూ ఉంటారు. అలాగే మల్లెపూలు పెట్టుకునే మల్లెపూలకు కూడా గ్రీన్ కలర్లో ముంచి తీస్తారు. వెజిటేబుల్స్ చూడండి, కెమికల్లో ముంచి తీస్తారు. అవి వెళ్ళిపోతున్నప్పుడల్లా కెమికల్ నీళ్ళలో ముంచి తీసిన వెంటనే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్, ఇప్పుడే మనకు తోటలోంచి కోసినట్టుగా ఫ్రెష్గా ఉంటాయి. క్యాబేజ్లో కానీ క్యాలీఫ్లవర్లో కానీ కలర్ బేసిక్ ఉంటుంది. అలాగా కొన్ని వాటిలో అలాగా అంటే మెయింటైన్ కలరు ఫ్లేవర్సు కల్తీ చేస్తూ ఉంటారు. మన దాంట్లో ఏంటంటే మన దగ్గర ఎన్ని సప్లిమెంట్స్ ఉన్నాయో అవి న్యాచురల్, కానీ దేంట్లో కూడా కలర్ బేస్ ఫ్లేవర్స్ కలపటం అలాంటివి ఏమీ చేయలేదు. రెండోది ఏంటంటే 100% వెజిటేరియన్ అండ్ వీగన్. వెజిటేరియన్ అంటే తెలుసు, కానీ వీగన్ అంటే ఏంటి మేడం అని అనొచ్చు. కొంతమంది చూడండి, చాలామంది మన ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అంటే మిల్క్ అంటే ఒక యానిమల్ సోర్స్ నుంచి వస్తాయి మిల్క్. దాని పరంగా చూసుకుంటే అది కూడా నాన్ వెజ్ కిందే లెక్క వస్తుంది, అది వెజిటేరియన్ కాదు. కానీ సైంటిఫిక్ ప్రకారం ఆ పాలు ఏంటంటే వీగన్ కింద వస్తాయి, అంటే వెజిటేరియన్ కిందే వస్తాయి. యానిమల్ సోర్స్ నుంచి వచ్చినా సరే అది వెజిటేరియనే పాలు. అలాగా మన ప్రోడక్ట్ అన్నీ ఏంటంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏమీ కలపలేదు. ఇంకోటి ట్రే ట్రేసబిలిటీ అంటే మనం నిజంగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కరెక్ట్గా, అంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడైతే క్వాలిటీ దొరుకుతుందో ఆ ప్రాంతం నుంచి తీసుకొస్తారు మన దగ్గర. క్వాలిటీ కొన్ని చోట్ల మాత్రమే కొన్ని ప్రాంతాలు మాత్రమే బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. అక్కడ నుంచి మనకి ఆ ప్రొడక్ట్స్ తీసుకొస్తారు. నిజంగా అక్కడ నుంచి తీసుకొచ్చారా అని అనుకుంటే మన దగ్గర ఏంటంటే ఆ, ఆ, ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ మనకి ప్రతి ప్రోడక్ట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీరు సెర్చ్ చేస్తే కంపల్సరీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ప్రోడక్ట్, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఇది యూజ్ చేయొచ్చు, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎంత క్వాంటిటీలో ఇవి ప్రోడక్ట్లో ఇవి కలిపారు, ఏమేమి కలిపారు, ఇవన్నీ మొత్తం అంతా మీకు ట్రేస్ అయిపోతా. అలాగే ఆయుష్ కంప్లైంట్. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి చోట
ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కానీ సర్టిఫికేట్ అంటూ ఆయుష్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. నేను మొన్న చెప్పాను కదా, అన్ని బ్యాంకులకి ఆర్బీఐ చూస్తుంది. అలాగే అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి ఐడిఎస్ఏ చూస్తుంది, సర్టిఫికేట్ ఇస్తుంది. అలాగే ఆయుర్వేదిక్ అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో వాటికన్నిటికీ గవర్నమెంట్ ప్రకారం ఆయుష్ సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట. ఈ ఆయుష్ సర్టిఫికేట్ ఇచ్చిందంటే 100% ప్యూర్ అయితేనే ఆ సర్టిఫికేట్ వస్తుంది. అలాగా సర్టిఫికేట్స్ దొరికిన మన దగ్గర అంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి మన ప్రోడక్ట్స్కి. హెర్బల్ ఎక్స్ట్రాస్ స్టాండర్డైజ్లో ఉంటాయి. ఎప్పుడు అంటే ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి, కొద్ది రేట్లు పెరిగినాయి అని ఆ ప్రోడక్ట్ ఏంటంటే కొద్దిగా లో రేంజ్లో తీసుకురావటం ఇలాంటివి ఎప్పుడూ చేయరు. రేటు పెరిగినా రేటు డౌన్ అయినా సరే ఒకే రేంజ్లో మెయింటైన్ చేస్తారు. అలాగే ఇదేంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద అంటే ఇది యూజ్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ మొత్తం ఆయుర్వేదిక్ మెడిసిన్ కింద. అంటే ఇప్పుడు సాయుర్వేదిక్ అంటే ఆయుర్వేదిక్, అది ఏంటంటే ఆయుర్వేదిక్ ప్లస్ మన ఏంటంటే మోడర్న్ సైన్స్ మిక్స్ చేసి సాయుర్వేదిక్గా రూపొందించారు. ఇక్కడ ఏంటంటే మనకి సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఈ సర్టిఫికేట్ మీరు ఇక్కడ చూడొచ్చు. జిఎంపి నుంచి, కోషర్ నుంచి హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. కొన్ని ప్రోడక్ట్లో ఏంటంటే నాన్ వెజ్ కలుపుతారు. నాన్ వెజ్ కలిపారా లేదా అని చెప్పి ప్రూవెంట్గా టెస్ట్ చేసి దాంట్లో హలాల్ లేదని అంటే, నాన్ వెజ్ లేదని అంటే ఆ సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటి వాటిలో కూడా సర్టిఫికెట్లు ఉన్న కంపెనీ అన్నమాట మనది. అంటే మన ప్రతి ప్రోడక్ట్ మీద ఈవెన్ పసుపు ప్యాకెట్లో కూడా మనకి సర్టిఫికేట్ ఉంది. అలాగే మోడర్న్ ఆయుర్వేద రేంజ్లో బెస్ట్ ఆఫ్ సైన్స్, బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద మనకు చెప్పాలంటే సైన్స్లోనే బెస్ట్గా వర్క్ అంటే ఈ ఫార్ములా తీసుకొచ్చారు. ఆయుర్వేదంతో మిక్స్ చేసి అంటే ట్యాబ్లెట్స్ రూపంలో మన దగ్గర తీసుకొచ్చారు. మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అని అనుకుంటే మొత్తం 7 ఉన్నాయి. 1 టర్మరిక్, 2 తులసి, 3 అశ్వగంధ, 4 అలోవెరా, 5 ఆమ్లా, 6 నోని, 7 బ్రహ్మి. ఓకే. టర్మరిక్ ఏం చేస్తుంది అని అంటే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్గా వర్క్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే నేను చెప్పాను, మీకు ఇదివరకే చెప్పాను నేను. మన ఒంటిలో, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ మోతాదులో ప్రతి హ్యూమన్ బాడీలో ఉంటుంది. ఎంత శుభ్రంగా ఉన్నా సరే ప్రతి హ్యూమన్ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. అవి ఏంటంటే వాటి పనే ఏంటంటే సెల్స్ని డ్యామేజ్ చేయటం. మన బాడీలో సెల్స్, టిష్యూస్ అంటే మన బాడీ తయారయ్యింది అని అంటే మనకి ప్రోటీన్తో మన బాడీ తయారవుతుంది. మన ఒంటికి ఫస్ట్ ప్రోటీన్స్ అవసరం. ప్రోటీన్ లేనిదే మన బాడీలో అంటే మన బాడీ జీవకళ ఉండదన్నమాట. ప్రోటీన్స్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత ఏంటంటే మన ఒంట్లో విటమిన్స్, మినరల్స్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఏముండాలి, సెల్స్, టిష్యూస్కి రీజనరేట్ చేయడానికి పద్దదాకా మన ఒంట్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ మెనీ మోర్ టైమ్స్ ఈ సెల్స్ని డ్యామేజ్ చేసి చంపుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనకేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడక్ట్స్ మనకి చాలా అవసరం అవుతాయి. మనం తినే ఆహారంలో, తినే తిండిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. మనం వాడే ప్రొడక్ట్స్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. అవి ఉంటే లోపలికి వెళ్ళి ఆ ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసే గుణం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్లో ఉంటుంది. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో పుష్కలంగా ఉంటాయో మనకంటూ ఏ రోగము మన దరిదాపుల్లోకి రాదు. ఇప్పుడు ఇమ్యూనిటీ హై లెవెల్లో ఉంటుంది. తర్వాత తులసి ఏం చేస్తుంది అంటే ప్రమోట్స్ ఓవరాల్ హెల్త్ వెల్బీయింగ్. ఓవరాల్ హెల్త్కి చాలా ఏంటంటే చాలా ముఖ్యమైన ఒక పార్ట్ లాగా ఉంటుంది అనమాట మనకి. అంటే ఓవరాల్ హెల్త్ చక్కగా మనం ఆరోగ్యంగా ఉండడానికి తులసి మనకి సపోర్ట్ చేస్తుంది. అశ్వగంధ మీకు తెలిసే ఉంటుంది, అశ్వగంధ చెట్టు చూసే ఉంటారు కదా. అదేం చేస్తుంది అంటే యాంగ్జైటీ, స్ట్రెస్ రిలీఫ్. యాంగ్జైటీ
గాబ అంటే గాబరాగా ఉంటారు కదా, కంగారుగా ఉంటారు, ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో. ఇది ఎవరైనా బయటికి వెళ్తే వాళ్ళు వచ్చేదాకా కంగారు పడిపోతూ ఉంటారు. వాళ్ళకేమన్నా అయిపోయిందేమో, వీళ్ళు అలా చేశారేమో, ఇలా అయిపోతే ఏం జరుగుతుంది, అలా అయిపోతే ఏం జరుగుతుంది, ఇలా అంటే ముందే ఊహించేసేసుకుంటా ఉంటారు. కంగారుగా ఉంటుంది అనమాట. ఏ చిన్న విషయానికన్నా సరే టెన్షన్ పడిపోతూ ఉంటారు, హైపర్ టెన్షన్ పడిపోతూ ఉంటారు. చెమటలు పట్టేస్తూ ఉంటాయి, గుండె దడదడా కొట్టేసుకుంటా ఉంటాయి. అలాంటి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అలాగే స్ట్రెస్, పనిలో కానీ మనం ఆలోచనలో కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే అశ్వగంధ బాగా పనిచేస్తుంది. అలాగే మన దగ్గర అలోవెరా కూడా ఉంది, అలోవెరా ట్యాబ్లెట్స్. ఇవి ఏం చేస్తుంది అంటే సపోర్ట్ డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. ప్లస్ జనరల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా వాటిని కూడా మన అలోవెరా సపోర్ట్ చేస్తుంది. ఆమ్లా, ఆమ్లా అంటే రాతి ఉసిరికాయ. ఇదేం చేస్తుంది అంటే ఓవరాల్ ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది మనకి, ఓవరాల్ హెల్త్ కోసం. అలాగే నోని, నోని ఏంటంటే నేను చెప్పాను కదా, సెల్స్ అండ్ టిష్యూస్. ఈ రెండింటిని ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రెండు ఆ రెండు కోశిక అంటారు. ఆ రెండు మన ఒంటిలో అంటే డ్యామేజ్ అవ్వకోకుండా జనరేట్ అయ్యి ఉన్నంతసేపు మనకేంటంటే అన్ని ఇమ్యూనిటీ శాతం పెరుగుతూ ఉంటుంది. మజిల్కి సెల్స్ ఎన్ని మజిల్కి కానీ టిష్యూస్, ప్రతి అవయవానికి మధ్య టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ ఏమన్నా సరే కొద్దిగా కానీ ఈ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందంటే, ఆ టిష్యూస్కి ప్రాబ్లం వచ్చిందా మిగతా అన్ని అవయవాలు పాడైపోతాయి. టిష్యూస్ జాగ్రత్తగా చూసుకోవాలి, సెల్స్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వాటికి ఏంటంటే నూనె బాగా పనిచేస్తుంది. అలాగే మన దగ్గర బ్రహ్మి కూడా ఉంది. బ్రహ్మి ఏం చేస్తుందంటే మెంటల్గా అంటే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫిట్స్కి కానీ, ఇంకా ఏదైనా సరే బ్రెయిన్కి సంబంధించిన వాటికి రిలీఫ్ని ఇస్తుంది అనమాట. వీటి గురించి తెలుసుకుందాం. ఎవరికైనా సరే ఇమ్యూనిటీ తక్కువగా కనిపించే వాళ్ళు మీకేమైనా ఎదురుపడినా, లేదా మన ఇంట్లోనే ఇమ్యూనిటీ తక్కువగా ఉంది అంటే పద్దపదాకా అంటే ఎప్పుడు ఈ అమ్మాయికి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, హెల్త్ ఇష్యూస్. అంటే జలుబు చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, ఆయాసం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు అంటుంది, కీళ్ళ నొప్పులు అంటుంది, చెవు నొప్పి అంటుంది, తలనొప్పి అంటుంది. ఇలాంటివన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ అయితే కనపడతా ఉంటుంది. పద్దాకా మనకి ఇమ్యూనిటీ తక్కువైన వాళ్ళు చాలామంది ఇంటికి ఒకళ్ళన్నా ఉండి ఉంటారు కొంతమంది. అంతా ఓవరాల్ హెల్త్తో ఉన్న వాళ్ళైతే హ్యాపీ, అంటే వాళ్ళు హెల్త్ కోసం కేర్ తీసుకున్నట్టు లెక్క. కొంతమంది ఏంటంటే కేర్ తీసుకోరు. ఇమ్యూనిటీ డౌన్ అయిన వాళ్ళు మీకు ఎవరన్నా కనిపిస్తే, లేదా మన ఇంట్లో ఎవరన్నా ఉంటే, లేదా చాలామంది ఏంటంటే బోన్స్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. మోకాళ్ళల్లో నొప్పులకి, కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు ఇలాంటి వాటికి సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏజింగ్ అంటే ఇప్పుడు చిన్న వయసులోనే పెద్ద వయసులాగా అదే ఏజ్ లుక్ కనపడతా ఉంటుంది, స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరికైనా మీకు కనపడినా సరే, లేదా మన ఇంట్లో ఏమన్నా ఉన్నా సరే, మనం టర్మరిక్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఈ టర్మరిక్ అనేది ఏంటంటే న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్. చెప్పాను కదా, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లోపల ఉన్న ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా పనిచేస్తుంది. ఇది ఏంటంటే మనకి ఒక్కొక్క ట్యాబ్లెట్లో 50 కర్కుమెనైడ్స్ అంటే పచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పచ్చి పసుపు కొమ్ములు చుట్టూతో ఉండే వేళ్ళు ఉంటాయి కదా, ఆ వేళ్ళతో కర్కుమిన ఆయిల్ తీస్తారనమాట. మీరు అనుకోవచ్చు టర్మరిక్ అంటే పసుపే కదా, మనం రోజు పసుపు తింటున్నాం కదా, ఇంకా పసుపు టాబ్లెట్ వేసుకోవాలా మేడం అని అంటారు. పసుపుకి కర్క్యూమైన్ ఆయిల్కి తేడా ఉంది. పసుపు అనేది కొమ్ములోంచి వస్తుంది, కర్క్యూమిన్ ఆయిల్స్ ఏంటంటే రూట్స్లోంచి వస్తుంది. ఒక్కొక్క ట్యాబ్లెట్కి 50 రూట్స్ ఆయిల్ తీసి చేశారనమాట. అంటే ఒక్కొక్క ట్యాబ్లెట్లో ఇంచుమించు 95% కర్క్యూమిన్ ఆయిల్ మీకు దొరుకుతుంది, 5% పసుపు ఉంటుంది. ఇది ఏమేం పని చేస్తుంది అని అంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, మనకి ఇమ్యూనిటీకి బూస్ట్ ఇస్తుంది 100%. ఇది న్యాచురల్ వెజిటేరియన్తో తయారు చేసింది. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ నేను మీకు చెప్పాను కదా, ఏదైనా సరే మనకేంటంటే క్వాలిటీలో
ప్యూరిటీలో కానీ క్వాలిటీలో కానీ డౌన్ చేయరు మన కంపెనీ వాళ్ళు. ఇది ఎప్పుడు చూసినా సరే మనకి క్యూఆర్ కోడ్లో చూస్తే ఎంత క్వాలిటీ ఉందో ఖచ్చితంగా కనపడుతుంది. అలాగే స్కిన్కి జాయింట్ హెల్త్కి చాలా చాలా మంచిది. కొంతమందికి మోకాళ్ళల్లో ఏంటంటే స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. పెద్దోళ్ళకే చూసే ఉంటారు, మోకాళ్ళలో స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ వచ్చేసినప్పుడు ఆ నొప్పులు చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మోకాళ్ళు కూడా పట్టుకోలేక పోతారనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, పెయిన్ కిల్లర్లు ఇస్తూ ఉంటారు అనమాట. అలా కాకుండా న్యాచురల్గా పెయిన్ కిల్లర్ ఏది అని అంటే మన పసుపు, మన టర్మరిక్ న్యాచురల్గా పెయిన్ కిల్లర్. పసుపు పాలల్లో వేసి పసుపు కూడా ఇచ్చేవాళ్ళు ఇదివరకు పాతకాలంలో, కానీ ఇప్పుడు కూడా ఇస్తున్నారు పెద్దోళ్ళు. పాలల్లో పసుపు వేసి తాగమ్మా, ఎందుకంటే ఈ స్వెల్లింగ్ తగ్గడానికి, పాలల్లో పసుపు కూడా వేసిస్తారు. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే సూజన్ అంటే ఏంటంటే వాతం నొప్పులు వస్తాయి కదా, మజిల్ క్రాంప్స్ అలాంటివి వస్తాయి కదా, వాటికి కూడా మనం ఇవ్వచ్చు. దీంట్లో ఏ విధమైన అంటే పసుపు కలర్ అంటే కనపడటానికి, పసుపు టాబ్లెట్ కనపడటానికి పసుపు కలర్ అలాంటి ఏమి కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ వేయాల, న్యాచురల్ అనమాట. దీంట్లో ఏంటంటే పెప్పరిన్ అంటే బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఉంటాయి కదా, మిరియాల పౌడర్ని దీంట్లో కలిపారు. మిరియాల పౌడర్ ఎందుకు కలిపారు అని అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్లో ప్రతి మెడిసిన్లో 4 మిరియాలు వేస్తారు కంపల్సరీ. దేనికి అంటే మిరియాల పని ఏం చేస్తుందంటే ఏ ఏ ప్రాబ్లంకి మనం ఏ మెడిసిన్ తీసుకున్నా సరే, ఏ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నా సరే, ఇప్పుడు మోకాళ్ళలో నొప్పులు మనం తినేది టాబ్లెట్ తింటాం, మన జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడి నుంచి మోకాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ పిప్పరిన్ ఉంది కదా, ఈ మిరియాల పౌడర్ కూడా ఉంది కదా, అది ఏంటంటే దాని పని అది చేసేటట్టు, అంటే ఎక్కడికి వెళ్ళాలో ఏ మోతాదులో వెళ్ళాలో అలా పంపిస్తుంది పిప్పరిన్. అబ్జర్వ్ అయ్యేటట్టు, శరీరంలో అబ్జర్వ్ అయ్యి ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లంకి రిలీఫ్ అవ్వడానికి మనకి సహాయం చేస్తుంది. అయితే ఎవరు తీసుకోవాలి అని అంటే ఈజీ. మైండ్ బాడీ రెండు మళ్ళీ కొత్త అవతారం ఎత్తాలి అంటారు కదా, రీజనరేట్ అంటే రెజ్యుమినేట్ అంటే మనం కొత్తగా మళ్ళీ ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా అంటే నాకు మళ్ళీ సెల్స్ టిష్యూస్ అన్నీ బాగా పనిచేయాలి, నేను మళ్ళీ నా బ్రెయిన్ కూడా బాగా పనిచేయాలి, నేను మంచిగా ఉండాలి అని అనుకున్న వాళ్ళ అందరూ వాడచ్చు. అండ్ స్కిన్ డిసీజెస్, కొంతమందికి ఏంటంటే స్కిన్ మీద ఇక్కడ వైట్ మచ్చలు వస్తూ ఉంటాయి, సోప్ మచ్చలు అలాంటి వైట్ మచ్చలు వస్తూ ఉంటాయి, అలాగే డాట్స్ కూడా వస్తూ ఉంటాయి, అలాంటివి కూడా వాడచ్చు. స్కిన్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాడచ్చు. అలాగే ఇమ్యూనిటీ డౌన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వాడచ్చు. వీటన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే మనకి ఈ పసుపుని ఏంటంటే ఆస్తమా పేషెంట్లకు కూడా ఇస్తాం మనం. ఊపిరితిత్తుల్లో ఉన్న ఇమ్ముని తీసేస్తుంది, ఊపిరితిత్తుల్లో ఉన్న నిమ్మునే ఏదో అంటారు కదా, అది తీసేస్తుంది. అందుకనే మనం ఆస్తమా పేషెంట్లకు ఇస్తాం ఎక్కువగా. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా వేసుకోవాలి అంటే ఆఫ్టర్ మీల్ రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున వేసుకోవాలి. ఒక టర్మరిక్ టాబ్లెట్లో అప్రాక్స్ 50 టర్మరిక్ రైజోమ్స్ రూట్స్ని ఆయిల్ తీసి ఒక్క టాబ్లెట్లో 50 రూట్స్ ఆయిల్ తోటి తయారు చేసింది. మనం పసుపు తిన్నాం కానీ పసుపు వేరులోంచి నూనె ఎప్పుడు తినుండవు. అదేంటంటే మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, మనకేంటంటే పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. అదేంటంటే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, చాలా బాగా పనిచేస్తుంది ఇది మనకి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈ టాబ్లెట్ వాడాలి. 95% ఈ కర్కుమైన్ ఆయిల్స్ ఉండి 5% మాత్రమే దీంట్లో పసుపు ఉంటుంది. తర్వాత ఎవరైనా సరే
మీరు కోల్డ్ తోటి, కఫ్ తోటి, రెస్పిరారిటీ అంటే ఊపిరితిత్తులు ప్రాబ్లంతో ఎవరైనా బాధపడే వాళ్ళు మీకు ఎవరైనా కనిపించారా? లేదా మీరు చూసారా? సీజనల్గా చూడండి, ఎవరైనా సరే వింటర్ రాగానే ముక్కు కారుతానే ఉంటుంది. అలాగే ఏంటంటే దగ్గలేక ఆయాస పడిపోతూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కువగా ఏంటంటే అంటే శ్వాసకి అంటే మనం ఊపిరి తీసుకుంటానికి చాలా ఇది వస్తుంది, కాఫ్ లాగా వస్తుంది అనమాట. కఫం లాగా వస్తుంది, పొడి దగ్గు వస్తుంది. ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడన్నా మీకు కనిపించినా, లేదా మన ఇంట్లో ఉన్నా, లేదా స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, పొద్దుట సాయంత్రం మనం జాబ్కి వెళ్తారు, ఇంట్లో పని ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ ఉంది, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, వీళ్ళు చూసుకోవాలి, స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా మీకు ఏమైనా కనపడినా సరే, లేదా ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోయి ఎప్పుడు ఏదో ఒకటి అంటే బీమారి అంటే ఏదో ఒక చిన్న రోగాలతో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మీకు కనిపించిన, మీ ఎవరికన్నా కనిపించినా, మీరు చూసినా సరే, మన ఇంట్లో ఉన్నా సరే, వాళ్ళకి మనం తులసి ట్యాబ్లెట్లు మనం సజెస్ట్ చేయొచ్చు. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టుని ఒక దేవత కింద పూజిస్తారు, అందరూ పూజిస్తారు. పాతకాలంలో ఏంటంటే తులసి అనే దాన్ని మనకి మనం గుమ్మంలో వచ్చే ముందే గుమ్మం దగ్గర పెట్టేవాళ్ళంట. ఎందుకంటే బయట నుంచి ఏమన్నా డిసీజులు కానీ, బయట నుంచి ఏమన్నా సరే బ్యాక్టీరియా కానీ మన దగ్గరికి వస్తే ఆ తులసి వాసనకి ఆ బ్యాక్టీరియా అక్కడే చచ్చిపోయేదంట. ఈ రోజుల్లో ఇప్పుడంటే పెరట్లో పెడుతున్నారు, ఇంటి ముందు ఎవరో పెట్టట్లేదు. ఓకే, ఈ తులసి చెట్టుకి అంతటి ప్రాధాన్యత ఉందన్నమాట. ఈ తులసి చెట్టు మనకేంటంటే ఓవరాల్ హెల్త్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. తులసిలో ఎన్నో రకాలు ఉన్నాయి. కృష్ణ తులసి ఉంది, రామ తులసి ఉంది, అడవి తులసి ఉంది, శ్వేత తులసి ఉంది. అలాగా నెంబర్ ఆఫ్ తులసి చెట్లు ఉంటాయి. ఓకే, లక్ష్మీ తులసి ఉంది, రామ తులసి, కృష్ణ తులసి, నెంబర్ ఆఫ్ తులసీలు. అన్ని తులసీలు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే కాదు. ఇప్పుడు మనం టీ పెట్టుకుంటున్నాం, కొంతమంది టీలో తులసాకులు వేయటం చాలా ఇష్టపడతారు, ఎందుకంటే అది ప్యూరిటీ, అంటే మంచిది, లంగ్స్కి మంచిది, అంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్కి మంచిది, ఇలా అనుకొని టీలో వేస్తారు. ఎన్ని ఆకులు వేస్తారు? 5 ఆకులు, 10 ఆకులు అలా వేస్తారు అనుకుందాం. ఇంట్లో పెరిగే తులసి చెట్టుని ఈ ఆయుర్వేదిక్లోకి తీసుకురాకూడదు. ఆయుర్వేదిక్ మెడిసిన్కి సపరేట్గా తులసి ఉంటుంది, శ్యామ తులసి అని. ఓకే, ఆ తులసిలో ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం అంటే మనం ఒక 5 ఆకులు, 10 ఆకులు మనం కోసుకుని తింటామేమో. పొద్దుటే ఏదైనా సరే గొంతులో ఏదైనా కఫం అలా వచ్చినా సరే, మాట రాకోకుండా అంటే బొంగురు గొంతు అలా వచ్చినా సరే, పెద్దోళ్ళు ఏమంటారంటే పొద్దుటే పొరగడుపున తులసాకులు తినంటారు. అవునా? ఎన్నైనా ఆకులు తీస్తే తుంపుతా ఉంటాము, ఆ చెట్టే రాలిపోతుంది. మన దగ్గర ఒక్క తులసి ట్యాబ్లెట్ 150 ఆకులతో తయారు చేసింది. ఒక్క తులసి ట్యాబ్లెట్ 150 ఆకులతో తయారు చేసింది. ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే దీంట్లో ఉన్న ఈ గుణాలు మనకేంటంటే 100% మనకున్న ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఆస్తమా పేషెంట్స్కి ఇవ్వచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ముక్కు జలుబుతో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఇమ్యూనిటీ తక్కువ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు. తులసి ట్యాబ్లెట్ అన్ని రకాలుగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది మనకి. ఓకే, ఈ ట్యాబ్లెట్లు ఇది ఏంటంటే ఎలర్జీగా మన ఒంటికి ఏదైనా స్కిన్ మీద ఏదైనా ఎలర్జీ ఉన్నా సరే, అలాగే ఏంటంటే వాతపు నొప్పులు అలాంటివి ఉన్నా సరే తులసి ట్యాబ్లెట్లు ఇస్తారు. ఓకే, ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్గా కూడా, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. మన ఒంటి మీదకి ఏ డిసీజ్ వచ్చినా సరే తులసి ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. అలాగే ఇది ఏంటంటే జనరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా అంటే ఫైట్ చేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. జనరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అంటే కొంతమందికి అంటే జనరల్ అంటే ఇప్పుడు సీజన్స్ ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం.
ఈ 3 సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్కి తులసి టాబ్లెట్ బాగా పనిచేస్తుంది. సీజన్ ప్రకారం మనకేంటంటే హెల్త్ కూడా ఇష్యూస్, సీజన్ మారిపోగానే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తులసి టాబ్లెట్ ఇవ్వచ్చు. ఊపిరితిత్తులో, లంగ్స్లో ఏమన్నా సరే మనకి నిమ్ము కానీ అలాంటివి ఉన్నా సరే, ఊపిరితిత్తులు అంటే స్మోక్ చేసే వాళ్ళకి కూడా ఈ తులసి టాబ్లెట్ ఇవ్వచ్చు. ఎక్కువగా ఆయాసపడుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. స్ట్రెస్ రిలీఫ్గా కూడా పనిచేస్తుంది. ఈ తులసి టాబ్లెట్లో ఏ విధమైన కలర్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయలేదు. 100% వెజిటేరియన్. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే, ఊపిరితిత్తులో బాధపడుతున్న వాళ్ళు, ఆస్తమా కానీ, ఊపిరితిత్తులు అంటే మీకు అంటే నిమ్ము వస్తూ ఉంటుంది అది కానీ, ఎక్కువగా ఏంటంటే చాలామంది అంటే ఆస్తమా పేషెంట్లే అని కాదు, ఇప్పుడు చలికాలంలో బాగా దగ్గి 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 మంట వచ్చేస్తూ ఉంటాయి ఊపిరితిత్తుల దగ్గర, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎక్కువగా శ్వాసకి అంటే ఊపిరి తీసుకోలేకపోతా ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. దగ్గుతో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఇమ్యూనిటీ డౌన్ అవుతున్న వాళ్ళకి ఇవ్వచ్చు. అజీర్తి అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎలా వేసుకోవాలి అంటే, అన్నం తిన్న తర్వాత ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఓకే. తర్వాత ఎప్పుడైనా సరే మీరు టైర్డ్గా అనిపిస్తున్నారా, మీ మీ అంటే మీరు టైర్డ్గా ఫీల్ అవుతున్నారా, అంటే చాలా నీరసం వచ్చేస్తుంది, ప్రతిరోజు వర్క్ లోడ్ ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, పొద్దు నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్, వర్క్ ఇవన్నీ ప్లస్ పెయిన్, వాతం నొప్పులు, మజిల్స్ చాలా మందికి మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, మజిల్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, మోకాళ్ళల్లో నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగా ఎవరైనా సరే మీరు బాధపడుతున్నారా, లేకపోతే ఎవరైనా బాధపడుతున్నారా, జెంట్స్ అయినా లేడీస్ అయినా, స్ట్రెస్ అనేది ఒక మన మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే చెప్పాను కదా, ఎప్పుడు అంటే పెరిగే రేట్లను బట్టి మన ఇన్కమ్ కూడా పెరగాలి. రేట్లు పెరుగుతున్నాయి కానీ ఇన్కమ్ పెరగట్లా. అలాంటప్పుడు అంటే డబ్బు సంపాదన అనే ఒక థాట్లో మన రియల్ లైఫ్ కూడా మర్చిపోయి తింటున్నామా, ఉంటున్నామా, ఎలాగా మనం ఎప్పుడు అంటే ఏ రోజులు కూడా మర్చిపోతూ ఉంటారనమాట. ఈ నెల వెళ్ళిపోయిందా అని అనుకోండి, 30 రోజులు కూడా మనకు తెలియకోకుండానే 30 రోజులు వెళ్ళిపోయినాయి, అప్పుడే ఈ నెల వెళ్ళిపోయిందా అని అనుకుంటాం. సంవత్సరాలు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పనిలో పడి మనకు మనం గురించి ఆలోచించుకోలేకపోవటం కూడా, అలాంటి వాళ్ళకి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాగా మీకు ఎవరన్నా మీకు తారసపడినా, మన ఇంట్లో ఎవరన్నా ఉన్నా సరే అశ్వగంధ మీరు ఇవ్వచ్చు. అశ్వగంధ అంటే ఏంటంటే ఆ, కొరియన్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీ మీకు తెలిసే ఉంటుంది. కొరియన్ అంటే సౌత్ కొరియన్ అంటే మీరు మ్యాప్లో చూడొచ్చు సౌత్ కొరియన్ అని. అక్కడ అక్కడ ప్రతి చైనా వాళ్ళు, కొరియన్ వాళ్ళు, వాళ్ళ ఫేసులు చాలా గ్లాసీ స్కిన్ అంటారు. ఫేస్ మీద మచ్చలు కానీ, ముడతలు కానీ, పొక్కులు కానీ ఏమి కనపడవు. 50 సంవత్సరాల వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళకి కనపడతారు. 100 సంవత్సరాల వాళ్ళు 30 సంవత్సరాల వాళ్ళకి కనపడతారు. 35 40 సంవత్సరాల వాళ్ళకి కనపడతారు. వాళ్ళకి అసలు వాళ్ళకి ఏజ్ అనేది, లుక్ అనేది కనపడదు వాళ్ళకి. ఎందుకు అని అంటే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వేర్లు, దుంపలు, చెట్లు, ఆకులు అన్ని ఆయుర్వేదం మీదే ఆధారపడి ఉంటారు వాళ్ళు. ప్రతిదీ ఆయుర్వేదికేనే. ఎక్కువ బాయిల్డ్ కూడా చేయరు, ఎక్కువ ఫ్రైలు చేయరు, బాయిల్డ్ చేసి తింటా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అక్కడ రెడ్ కొరియన్ జిన్సింగ్ అని ఒక వేరు ఉంటుంది. ఒక చెట్టు వేరుకి దుంపలు ఉంటాయి. ఆ దుంప వయసు పెరిగే కొలది రేటు పెరుగుతుంది. 6 సంవత్సరాలు పెరిగితే ఒక రేటు ఉంటుంది, 10 సంవత్సరాలు అయితే ఒక రేటు ఉంటుంది, లక్షల కోట్ల మీద ఉంటుంది ఆ దుంప రేటు. రెడ్ కొరియన్ జిన్సింగ్ అంటే అది. ఆ దుంప, రెడ్ కొరియన్ జిన్సింగ్ దుంప చిన్న టాబ్లెట్స్, 60 టాబ్లెట్లు బయట 5,000 10,000 రూపాయలకు దొరుకుతాయి. శనగబద్దంత ఉంటాయి. అయ్యే టాబ్లెట్స్ మనకి 2,000కి ఇక్కడ దొరుకుతుంది. 2,370 రూపాయలు ఎంతో ఉంది ఎంఆర్పి రేటు. రెడ్ కొరియన్ జిన్సింగ్ అంటారు. ఓవరాల్ హెల్త్కి, ఫేస్లో అందం రావాలన్నా, జుట్టు పెరగాలన్నా, కళ్ళల్లో ప్రాబ్లం పోవాలన్నా, ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలన్నా సరే, ఓకే, మగోళ్ళల్లో అంటే జెంట్స్కి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటారు. వాళ్ళకన్నా సరే, పిల్లలకు పుట్టనోళ్ళకు కూడా అదే సజెస్ట్ చేస్తారు.
ఓవరాల్ హెల్త్కి ఇస్తారనమాట. 60 టాబ్లెట్స్ మన దగ్గర ఉంది, 2370 రూపాయలు. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి తీసుకొచ్చారు మనకి అది. అది బయట అయ్యే టాబ్లెట్లు బయట వచ్చి 10,000 15,000 అలా ఉంటాయి బయట. 6 ఇయర్స్ ఓల్డ్ టాబ్లెట్స్ మన దగ్గర. అదే ఆ టాబ్లెట్స్ 15 ఇయర్స్ ఓల్డ్ అయితే అది లక్షల్లో ఉంటాయి ఆ టాబ్లెట్స్ రేట్లు. అలాగా ఆ దుంపకి చాలా రేటు. ఆ దుంప కూరలు వండుకొని తింటారు వాళ్ళు. ఆ దుంప పచ్చి దుంపలు తినేస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళ స్కిన్ చాలా అందంగా ఉంటుంది. కొరియన్ వాళ్ళ స్కిన్ చాలా గ్లాసీ స్కిన్ అంటారు. అక్కడ నుంచి మనకి చాలా మాస్కులు అలాంటి చాలా చాలా మనకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి మనకి. ఓకే. అయితే ఆ రెడ్ కొరియన్ జిన్సింగ్ అంత రేటు పెట్టి మన వాళ్ళు కొనుక్కోలేరు కదా. కొంతమంది అంటే ఆ రెడ్ కొరియన్ జిన్సింగ్ ఆ దుంప గురించి తెలిసిన వాళ్ళు, ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా రేటు చాలా తక్కువ, ఇంత తక్కువ రేట్లో ఇక్కడ దొరుకుతున్నాయి ఒరిజినల్ ప్రొడక్ట్స్ అంటే కంపల్సరీ కొనుక్కోవడానికి చాలా మంది వస్తారు. మన దగ్గర డాక్టర్సే కొనుక్కుంటారు. ఎంబీబీఎస్ డాక్టర్సే పేషెంట్స్ చూస్తానికి మాకు ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి కదమ్మా, మాకు రెడ్ కొరియన్ జిన్సింగ్ మాకు కావాలి, ఉన్నాయా, అవైలబుల్గా ఉన్నాయా, స్టాక్లో ఉన్నాయా అని అడుగుతారు. అంతా రెడ్ కొరియన్ జిన్సింగ్ అనమాట. ఓకే. ఆ రెడ్ కొరియన్ జిన్సింగ్ అంటే కొరియన్ జిన్సింగ్. ఓకే. మరి మన ఇండియాలో కూడా అలాంటి ఔషధాలు ఉన్నాయా, అలాంటి మూలిక ఉన్నదా అంటే ఉంది. ఏది అంటే అశ్వగంధ. ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. అశ్వగంధ. ఈ అశ్వగంధ కూడా ఇది ఏంటంటే ఇండియన్ రెడ్ కొరియన్ జిన్సింగ్, ఇండియన్ జిన్సింగ్ అంటారు. అది కొరియన్ కంట్రీ జిన్సింగ్ అయితే ఇది ఇండియన్ జిన్సింగ్ అంటారు. ఇది మనకి 400 రూపీస్లోనే దొరుకుతుంది. దానికి దీనికి ఉన్న అంటే బెనిఫిట్స్ సేమ్ ఈక్వల్. ఆ ఏం బెనిఫిట్స్ ఉంటాయో మనం చూద్దాం వీటిలో. చూడండి, ఇదేంటంటే మన మనకేంటంటే బూస్ట్ స్టామినా ఇస్తుంది ఓవరాల్. అంటే ఓవరాల్ మన మజిల్కి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే మజిల్ క్రాంప్స్ అలాంటివి ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఏంటంటే స్టామినా అంటే ఎక్స్ట్రా పవర్ ఇస్తుంది. రోజంతా ఇంట్లో వర్క్ చేసి లేదా బయట ఆఫీస్లో పని చేసి నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి నీరసంగా పడిపోతారు కదా. రోజుకు ఒక్క టాబ్లెట్ వేసుకొని చూడండి, ఎంత ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందో అంత ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీతో కాదు, అప్డేట్ అవుతాం మనం. ఎలా అంటే నిన్న ఈ నిన్న వర్క్ నిన్న ఆఫీస్కి వెళ్ళాము అయిపోయింది, ఈ రోజు వెళ్తున్నాము, రేపు వెళ్ళాలి, ఇలాంటి మాటలు వస్తాయి కదా. ఇలాంటి ఏంటంటే ఈ ఈ ఆలోచన ఎంత తీసి రీజనరేట్ చేస్తుంది, మన మైండ్ని రెజ్యువనేట్ చేస్తుంది. మైండ్ని రెజ్యువనేట్ చేసి కొత్త అంటే మళ్ళీ రీస్కెడ్యూల్, మన మైండ్ రీస్కెడ్యూల్ అవుతుంది, మన బాడీ కూడా రీస్కెడ్యూల్ అవుతుంది. అలాగేంటంటే మనకేంటంటే రెస్ట్ తీసుకున్న అనే రెస్ట్ అనేది ఫీల్ అనేది రాదు మనకని. ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాం మనం. స్ట్రెస్ని ఏంటంటే స్ట్రెస్ కానీ ఎంగ్జైటీ అంటే మీకు చెప్పాను నేను. ఎంగ్జైటీ అంటే ఏంటి, ఎక్కువగా ఇలాగంటే జరగబోయేదాన్ని ముందే ఆలోచించేసుకొని భయపడిపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతారంటే హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, బాబా కంగారు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ టాబ్లెట్స్ వేసేసేయండి. ఆ టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేసేటట్టు చేస్తుంది. మన మన మైండ్ని అటెన్షన్గా ఉంచుతుంది. అంటే మైండ్ ఎక్కడెక్కడో పెట్టుకొని మాట్లాడుతున్నావు, ఒక్క చోట మైండ్ నుంచు. ఈ పని చేసేటప్పుడు నీ మైండ్ని ఇక్కడే ఉంచు, ఆ పని చేసేటప్పుడు నీ మైండ్ అక్కడే ఉంచు అని అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను ఒక హౌస్ వైఫ్ని కాబట్టి నా ప్రకారంగా నేను చూసుకుంటే ప్రతి హౌస్ వైఫ్కి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక పని చేస్తే వేరే పని చేస్తాం. ఎవరైనా మాటలు మాట్లాడుతున్నా సరే ఎంత వినాలో అంతే వింటాం.
నేను ఆ రోజు చెప్పింది గుర్తుంటుందంటే గుర్తుండదు. ఎందుకంటే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే కదా ఆ విషయం గుర్తుంటాను. ఎన్నో పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అన్నీ అన్నీ చూసుకోవాలి. ఇట్లో ఇంకా ఏ ఏ విషయాలు గుర్తుంటాయి మనకి? అలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్లో కూడా ఈ టాబ్లెట్స్ మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ వేసుకుంటే ఎంతో అసలు మనకేంటంటే ఎంతో ఎనర్జీని తీసుకొస్తుంది. అటెన్షన్ ఫస్ట్ ఏంటంటే మైండ్కి అటెన్షన్ ఉండాలి, కామ్నెస్ ఉండాలి. కామ్నెస్, అటెన్షన్, కామ్నెస్ లేకపోతే ఏంటంటే పరిపరి విధాల మన కాన్షియస్ మైండ్లో రోజుకి 60,000 థాట్లు వస్తాయంట, ఆలోచనలు. 60,000 ఆలోచనలు మనం 24 అవర్స్లో 60,000 ఆలోచనలు మనం తీసుకుంటాం. ఉన్నది బ్రెయిన్ ఇంతే ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. ఆ బ్రెయిన్లో 60,000 థాట్స్ అంటే పర్ డే హీట్ ఎక్కిపోతుంది బ్రెయిన్. దాన్ని కామ్ చేయాలంటే అశ్వగంధ బాగా పనిచేస్తుంది. ఫోకస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఫోకస్ని ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉండాలంటే మనం ఈ టాబ్లెట్స్ని వాడచ్చు. మన ఓవరాల్ హెల్త్కి మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే హార్ట్కి చెప్పాను కదా, హార్ట్ బీట్ పెరగకోకుండా, కంగారు అలాంటి ఉన్నప్పుడు హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది, అలాంటివి పెరగకోకుండా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఫిజికల్ అండ్ ఇప్పుడు ఆటలు ఆడుకునే స్పోర్ట్స్ వాళ్ళు కానీ లేదా జిమ్ చేసే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కూడా ఇవి మనం అశ్వగంధ ఇస్తే చాలా చాలా అంటే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అనమాట. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. ఎక్కువ ఇమ్యూనిటీ అవ్వడానికి ఎక్కువగా బిల్డ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా వెజిటేరియనే, ప్యూర్ వెజిటేరియను. దీంట్లో ఏమి మనకి నాన్ వెజ్లో అలాంటివి ఏమీ కలపలేదు. అలాగే కలరు ఫ్లేవర్స్ అలాంటివి కలపలేదు. ఓకే, దీన్ని ఎవరెవరికి ఇస్తారు? జెంట్స్కి అయితే చక్కగా మనం వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తే మనం ఇది సజెస్ట్ చేసాం అనుకోండి, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఎవరెవరికి ఇవ్వచ్చు, ఎనర్జీ బూస్టర్ కింద పనిచేస్తుంది. ఎప్పుడు అంటే డే బై డే. కొంతమంది పొద్దుట లెగంగానే నీరసంగా లెగుస్తారు, ఆ రోజంతా నీరసంగానే ఉంటారు. ఒకరోజు హెల్తీగా ఉంటారు, ఒకరోజు నీరసంగా ఉంటారు, లేదా 3 రోజులు హెల్తీగా ఉంటారు, 4గో రోజు నీరసంగా ఉంటారు. ఇలా కాదు, ఎప్పుడూ ఎనర్జీగా ఉండాలి. ఆ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది ఇది. మజిల్ పెయిన్కి ఏంటంటే ఇది తగ్గిస్తుంది వెంటనే. యాంటీ స్ట్రెస్ని ఎక్కువగా ఓవర్ స్ట్రెస్గా అయిపోతే ఏమవుతుంది, నేను చెప్పాను కదా, ఓవర్గా ఆలోచన ఎక్కువైపోతే, ఎక్కువైపోతే ఇంకా చెవుల్లోంచి కూడా ఆవిరిలాగా వచ్చేస్తుంది. అంత కోపం, ఆ కోపంలో పిల్లల్ని కొడుతున్నామో మనం ఎంత కోపంగా ప్రవర్తిస్తున్నాం మనకే తెలియదు. అలాగా వాపులు, వాతం వాతం నొప్పులు అంటారు కదా, వాపులు వస్తాయి. అంటే దెబ్బ తగలకోకుండానే వేళ్ళు చేతులు ఒక్కొక్కరికి వాపులు వచ్చేస్తూ ఉంటాయి, తెలియకోకుండా వాపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది, వాతపు నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఎలాగంటే ఆ, ఈ టాబ్లెట్ కూడా ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ వేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, ఎవరైనా సరే డైజెషన్ అవ్వకోకుండా, అంటే ఇప్పుడు డైజెషన్ సిస్టంలో మనకి ఒక అంటే ఫ్లూయిడ్స్ అంటారు, వాటిల్లో కూడా ఏంటంటే యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, మంట వస్తూ ఉంటాయి, అజీర్తి వస్తూ ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు తేన్పు వచ్చినప్పుడు అన్నంలాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఎప్పుడు కడుపులో మంట వస్తూ ఉంటుంది, అరగదు, డైజెషన్ అవ్వదు అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికన్నా మీకు కనిపిస్తున్నారా? కొంతమంది ఏంటంటే ఇంట్లో ఫుడ్ తినరు, బయట ఫుడ్ బాగా తింటారు, జంక్ ఫుడ్. అలాగేంటంటే ఇరెగ్యులర్ మీల్స్ని ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఇంటి ఫుడ్ని స్కిప్ చేసేస్తే జంక్ ఫుడ్ ఎక్కువ తింటే తర్వాత ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఏదో ఒక ప్రాబ్లము బయటపడతా ఉంటుంది. హెయిర్ ఊడిపోవటం కానీ, హెయిర్ ఏంటంటే హెయిర్లో కలర్లో అంటే హెయిర్లో డల్నెస్ రావటం కానీ, ఇలాంటి ఏదైనా సరే హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా?
మీకు ఏమైనా తెలుసా, లేదా మన ఇంట్లో ఏమైనా ఉన్నాయా? అలా అయితే మీరు అలోవెరా టాబ్లెట్స్ మీరు సజెస్ట్ చేయొచ్చు. చాలా మంది అంటారు అలోవెరా అంటే చాలా మంచిది. మనకేంటంటే ఇదివరకు ఉండేది కాదు కానీ ఈ మధ్య అంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళటం మానేశారు. అలోవెరా ఇది మొక్కని పెంచేసుకుంటారు. కొంతమంది రాసుకుంటా ఉంటారు ముఖం మీద, తలకి రాసుకుంటా ఉంటారు. ఇప్పుడు కండిషనర్ అంటే ఈ మధ్య అంటే కండిషనర్ యూజ్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా కండిషనర్ అంటే మందార పువ్వులతోటి దాన్ని బాయిల్ చేసేసి అది ఆ జ్యూస్ని రాస్తారు. కండిషనర్ అంటే సిల్కీగా స్మూత్గా అవ్వడానికి. అలాగే మన అలోవెరా ఇది జ్యూస్ని కూడా మనకి ఏంటంటే కండిషనర్గా కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి ఏంటంటే మనకి యూవీ రేస్ నుంచి మన హెయిర్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. అంటే బర్న్ అవ్వకోకుండా అలాగనే పొల్యూషన్ని మన జుట్టు దాకా రానివ్వకుండా ఒక లేయర్ కింద కాపాడుతూ ఉంటాయి. అవి ఇంట్లో అలాంటి తయారు చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకనే ఏం చేస్తారంటే ప్రతిదీ బయట నుంచే మనం కొనేసుకుంటాం. దాంట్లో కెమికల్ కలుపుకోకుండా మీకు ఇవ్వరు కదా. అలాగే అలోవెరాతో మన దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి. అవి దేనికి పనిచేస్తాయో చూద్దాం. ఇవి ఏంటంటే హెల్త్ డైజెస్టివ్ మనకి మన జీర్ణాశయాన్ని చాలా అంటే సిస్టమ్ని చాలా హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే జీర్ణాశయాన్ని క్లీన్ చేసి కొంతమందికి ఏంటంటే గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిలీఫ్ని ఇస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా రిలీఫ్ ఇస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఈ ఏంటంటే మన ఒంటికి మన ఒక బాడీ తయారైందంటే ఇప్పుడు ఒక ఇల్లు తయారవుతుంది. ఓకే, ఒక ఇల్లు తయారవ్వాలంటే గోడలు కట్టాలి. ఆ గోడలు కట్టాలంటే ఇటుక, సున్నం, ఇటుక, ఇసుక, సిమెంటు, ఈ 3 మిక్స్ చేసి గోడ కడతారు. అంతే కదా. అంటే ఇటుకలు పెట్టేసి ఇసుక లేకోకుండా అంటే సిమెంట్తో కట్టేస్తే నిలబడుతుందా గోడ? లేదా మెయిన్ పార్ట్ వచ్చి ఇటుక లేకోకుండా ఇసుక, సిమెంట్ తోటి గోడ కట్టొచ్చా? 3 కంపల్సరీ కావాలి. అలాగే మన బాడీకి కూడా 3 కంపల్సరీ కావాలి. ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ఇటుక లాంటిది ఏంటంటే ప్రోటీన్ లేనిదే మన బాడీ బిల్డ్ అవ్వదు. ఒక గోడ కట్టాలంటే ఎలాగ ఇటుక కావాలో మన బాడీకి కూడా ప్రోటీన్స్ అంతే ముఖ్యము. ప్రోటీన్స్ తక్కువైతే వెయిట్ గెయిన్ అవుతారు. చాలా మంది వెయిట్ గెయిన్ అయిపోయారని చెప్పి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ వాడతారు కానీ ప్రోటీన్స్ ఎంత శాతం ఉందో చూసుకుంటారా ఎవరన్నా? ప్రోటీన్స్ ఎప్పుడైతే మన ఒంటికి పెరుగుతాయో ఫ్యాట్ని డౌన్ చేసేస్తాయి. ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్ట పెరగనివ్వదు. అందుకనే మన బాడీకి కంపల్సరీ ప్రోటీన్స్ ఉండాలి. ఈ ప్రోటీన్స్ గురించి నెక్స్ట్ సెషన్లో చెప్తాను నేను. ఎందుకంటే ఆల్ ప్లాంట్ ప్రోటీన్ ప్రతి ఒక్కళ్ళు వాడాలి. ప్రోటీన్స్ మన బాడీని బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ మన బాడీకి ఏం అవసరం అంటే విటమిన్స్, మినరల్స్ అండ్ న్యూట్రిషన్స్. ఈ 3 కావాలి అని అంటే మనం మల్టీవిటమిన్ కంపల్సరీ తీసుకోవాలి. మల్టీవిటమిన్స్ కానీ ఏదైనా కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా. అయితే తర్వాత మనకేంటంటే టిష్యూస్, సెల్స్, దీనికి నూనె తీసుకోవాలి. ఓకే, మల్టీవిటమిన్ మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ మన బాడీకి. ఫస్ట్ పార్ట్ ఏంటి మనకి ప్రోటీన్స్. సెకండ్ పార్ట్ ఏంటి విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్. అవి ఈ అలోవెరాలో ఉన్నాయి. కనుక అలోవెరా టాబ్లెట్స్ ఎంత వేసుకుంటే అంత మనకి చాలా మంచిది. అలాగే స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. స్కిన్ని చాలా సాఫ్ట్గా తయారు చేస్తుంది. స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసేస్తుంది. స్కిన్ని యంగర్ లుక్గా తయారు చేస్తుంది. ఈవెన్ ఒక 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ వెనక్కి తీసుకెళ్తుంది.
ప్రీ మెచ్యూర్ ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే 20 ఇయర్స్ వాళ్ళు 30 ఇయర్స్ వరకు కనపడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఇస్తే ఏంటంటే వాళ్ళు ఆ ఏజ్కి ఖచ్చితంగా ఏంటంటే 20 ఇయర్స్ వాళ్ళు 20 ఇయర్స్గా కనిపిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఏజ్ కనపడుకోకుండా ఆ స్కిన్ని రిపేర్ చేస్తుంది. అలాగే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అలోవెరా టాబ్లెట్స్ వేసుకోవచ్చు. పొట్ట అంటే పొత్తి కడుపు ఉన్న వాళ్ళు కూడా అలోవెరా టాబ్లెట్స్ వేసుకోవచ్చు. చాలా మంచిది. డిటాక్సిఫైన్ చేస్తుంది. డిటాక్సిఫైన్ అంటే ఏంటి అని అంటే మన బాడీ 90% వరకు వాటర్తో ఉంటుంది. బయట ఏదైనా మురికి అలాంటిది ఉంటే మనం వెంటనే సోప్తో కడిగేసేసుకుంటాం, అవునా? 90% వరకు మనం పుట్టి పెరిగిన కాడి నుంచి లోపల ఉన్న ఈ అవయవాలు నీళ్లతో ఉన్నాయి అంటే ఎంత మురికి పట్టు ఉంటాయి. ఈ మురికినంతా ఏం చేస్తుంది? ఎవరు క్లీన్ చేస్తారు అని అంటే లివర్ క్లీన్ చేస్తుంది. ఆ లివర్ని ఎవరో డిటాక్సిఫైన్ చేస్తారు అంటే కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి మన దగ్గర. డిటాక్స్ ఒకటి ప్లస్ అలోవెరా టాబ్లెట్స్ కూడా డిటాక్సిఫైన్ చేస్తుంది. మన మన అవయవాల్ని డిటాక్సిఫైన్ చేస్తుంది కనుక అలోవెరా టాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. 100% వెజిటేరియన్, గ్లూటెన్ ఫ్రీ, అండ్ ఇది ఏంటంటే దీంట్లో ఏమీ ఫ్లేవర్ కలపలేదు, కలర్స్ కూడా కలపలేదు. ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే ఎవరికైనా సరే పుండు ఎప్పుడైనా సరే కింద పడిపోతారు కదా, ఎప్పుడైనా దెబ్బ తగిలినా సరే లేదా కాలినా సరే పుండు తొందరగా మానదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఈ టాబ్లెట్ ఇవ్వచ్చు. ఈ టాబ్లెట్స్ ఇస్తే ఇది ఏంటంటే తొందరగా పుండు మానుతుంది. శరీరంలో తొందరగా పుండు మానే శక్తిని ఈ టాబ్లెట్స్ తీసుకుంటాం. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ మ్యూట్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి ప్లీజ్. డైజెస్టివ్ సిస్టమ్ని మా హెల్దీగా ఉంచుతుంది. నేను చెప్పాను కదా, మన బాడీ మన డైజెస్టివ్ సిస్టమ్ మన బాడీ 500 గ్రాములు మనం ఒక ఫుడ్ని కోరితే మనం తినేది 1 kg అవుతుంది. 1 kg అన్నం మనం తినేయటం కాదు, అన్నము కూర పప్పు సాంబార్ అన్నీ కలిపి మొత్తం కలిపేసేస్తే ఆ బరువు 1 kg ఉందనుకోండి, దాంట్లో 500 గ్రాములే మనం తీసుకోవాలి, మన బాడీ తీసుకుంటుంది. మిగతాది ఏంటంటే ఫ్యాట్ రూపంలో అంటే బయటికి టాక్సిన్స్ రూపంలో బయటికి పంపించేస్తుంది. ఈ మనం తినే ఆహారం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం తినే ఆహారం ఏమవుతుందంటే ఆ డైజెస్ట్ సిస్టంలోకి వెళ్ళిపోయి ఏంటంటే ఓవర్ వెయిట్ అయిపోయి అంటే ఎలాగంటే డైజెస్ట్ అవ్వలేదన్నమాట. 3 అవర్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, డైజెస్ట్ అవ్వలేనప్పుడు కడుపులో మంట కానీ గొంతులో అరగలేదు అన్న ఫీలింగ్ రావటం కానీ డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు మనం అలోవెరా టాబ్లెట్స్ కానీ మన దగ్గర జ్యూస్ కూడా ఉంది, అది కూడా తాగొచ్చు. అలాగే బోన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం వచ్చిన అంటే బోన్ రిలేటెడ్ ఏంటంటే ఏదైనా సరే స్వెల్లింగ్ వస్తుంది కదా, మోకాళ్ళల్లో స్వెల్లింగ్ వస్తుంది, మోకాళ్ళల్లో నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు కదా మోకాళ్ళల్లో. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు స్వెల్లింగ్ వేరే, గుజ్జు అరిగిపోవటం వేరే, ఏజ్ని బట్టి ఉంటాయి. అన్నీ ఒకే ప్రాబ్లమ్ అని అనుకోవద్దు. బోన్స్ సపరేట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇవేంటంటే వాతం నొప్పులు, మోకాళ్ళు అంటే స్వెల్లింగ్ వస్తాయి కదా, స్వెల్లింగ్ వచ్చిన వాటికి కూడా మనం అలోవెరా టాబ్లెట్స్ కానీ జ్యూస్ కానీ తాగొచ్చు. అలాగే ఏంటంటే విరేచన సరిగ్గా అవ్వకపోయినా సరే మనం ఈ టాబ్లెట్స్ వేసుకోవచ్చు. మన దగ్గర జ్యూస్ కూడా ఉంది, అది కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే మీల్ ఆఫ్టర్ లంచ్ మనం ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇది లైఫ్ స్టైల్ ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు మనకున్నాయి 2 చేతులే, కాకపోతే అంటే 10 చేతుల పని. ఇటు రాయటం, అటు కంప్యూటర్ చూడటం, ఈ ఫోన్లో మాట్లాడటం, ఇంకా ఇలా అలా అంటే 10 చేతులతో పని చేస్తూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటారు కదా. అలాగే ఏంటంటే ఫ్రీక్వెంట్లీ స్మోక్ చేస్తూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. ప్లస్ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, స్కిప్ మీల్స్, జంక్ ఫుడ్. అన్హెల్దీ అంటే ఎలా? ఇప్పుడు కరెక్ట్ టైంకి 1 గంటకి కరెక్ట్గా లంచ్ తినాలి,
3ంటికి తింటారు, 4ంటికి తింటారు. అదే డిన్నర్ ఎన్ని గంటలకు తినాలి? 7 o'clockకి తింటారు. 6 and 7, 6కి అంటే ఎవరు తినరు కాబట్టి 7 ఓకే. అని ఇప్పట్లో ఏంటంటే 12ంటికి, 11ంటికి, 10ంటికి డిన్నర్ తింటారు. అలాగే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారు? పొద్దుటే 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్, 6 to 8 ఫినిష్ అయిపోవాలి. కానీ 11, 12 ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ తింటా ఉంటారు. అలాగే ఏంటంటే మీల్స్ కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు, టైంకి తినుకోకుండా బయటకు వెళ్ళి ఏదో ఒకటి జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు ఏమన్నా కనిపించారా? అలాంటి వాళ్ళు కనిపించారా? మీరు చూసారా? మన ఇంట్లో ఉన్నారా? అలా అయితే వాళ్ళకి ఆమ్లా టాబ్లెట్స్ కానీ జ్యూస్ కానీ మీరు సజెస్ట్ చేయండి. ఆమ్లా టాబ్లెట్స్ వచ్చి ఇమ్యూనిటీని, ఓవరాల్ హెల్త్ ఇమ్యూనిటీని మంచి బూస్ట్ చేస్తూ ఉంటుంది. ఇమ్యూనిటీ అంటే ఏంటి అని అంటే మనకి అంటే మనకి రోగ నిరోధక శక్తి. ఇట్స్ కాల్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ మనకి ఎంత బాగుంటే మన ఓవరాల్ హెల్త్ అంత బాగుంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం. ఇమ్యూనిటీ అంటే ఆమ్లా అనేది ఏంటంటే విటమిన్ సి. విటమిన్ సి అంటే ఏంటి? దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మట్టుకు ఉన్నాయి. అంటే మన ఒంటిలో ఉన్న బ్యాడ్ ఈ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. ఓకే, ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది, డిటాక్సిఫైన్ చేస్తుంది, బాడీని ఎనర్జీగా చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఓకే, స్కిన్ని అంటే ఫేస్ని చాలా అందంగా తయారు చేస్తుంది. ఓకే, ప్రీ మెచ్యూర్ ఏజ్ అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ప్రీ మెచ్యూర్ ఏజ్ వస్తుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే డ్రై అంటే ఒక్కొక్కరికి ముఖం ఏంటంటే మాట్లాడుతూ ఉంటే పట్టేసినట్టు ఉంటా ఉంటుంది, క్రాక్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, గోరుతో గీరితే ఇలాగా అంటే వైట్గా ఇలాగా లైన్ పడతా ఉంటుంది. అలాంటి ఉన్న వాళ్ళకి ఆ మోకాల మీద ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువగా కనపడతా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే యాక్ని ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మొహం మీద ఏ పొక్కులు వచ్చినా సరే మచ్చ పడిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఆమ్లా జ్యూస్ ఇవ్వచ్చు. అలాగే ప్రీవెంట్ హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది, ఏ ప్రాబ్లమో తెలీదు, హెయిర్ లాస్ బాగా అయిపోతూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ ఆమ్లా జ్యూస్ ఏంటంటే గ్రే హెయిర్ని తగ్గిస్తుంది. గ్రే హెయిర్, వైట్ హెయిర్ వచ్చిన దాన్ని ఏ చేయదు, కానీ వచ్చే హెయిర్ని మాత్రం గ్రే హెయిర్ రాకోకుండా బ్లాక్ హెయిర్గా ఇది చేస్తుంది. అలాగే డైజెషన్ అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి కదా, గ్లూకోజ్ లెవెల్స్ని కూడా నార్మల్ లెవెల్స్ వచ్చేది, అంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇది ఇవ్వచ్చు. అలాగే మన ఫుడ్ని ఏంటంటే మనం ఫుడ్ తింటున్నప్పుడు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ చూడండి. మనం ఫుడ్ ప్రతిదీ తింటారు, ప్రతిదీ అంటే విటమిన్స్, మినరల్స్ కూరగాయల్లోనూ ఆకుకూరలో కూడా ఉంటాయి కదంటే ఉంటాయి, అవి కూడా తింటారు, ఫ్రూట్స్ అని అయ్యని ఇవని తింటారు. కానీ కావలసిన విటమిన్స్, మినరల్స్ మన ఒంటికి అందట్లేదు అని అంటే అంటే అర్థం ఏంటంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని తగ్గిపోయింది, మన బాడీకి అబ్జర్వ్ చేసుకునే గుణం తగ్గిపోయింది. అప్పుడు ఆమ్లా జ్యూస్ కానీ టాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయటం వల్ల ఏంటంటే మన బాడీకి మనం తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్స్ని, విటమిన్స్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని పెంచుతుంది. దీంట్లో కూడా కలర్ ఏమీ యాడెడ్ చేయలేదు, న్యాచురల్. ఇది కూడా ఏంటంటే వెజిటేరియన్. ఓకే, ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే రెజ్యునేటెడ్ మైండ్ అండ్ బాడీని అండ్ మైండ్ని కూడా రీఫ్రెష్ చేస్తుంది. ఓకే, హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, హెయిర్ స్మూత్గా తయారవ్వాలన్నా, హెయిర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు ఈ ఆమ్లా జ్యూస్ తాగొచ్చు. విటమిన్ సి ప్రాబ్లం ఉన్నా సరే మనకి హెయిర్ ప్రాబ్లం వస్తుంది. హెయిర్తో పాటు ఏంటంటే స్కిన్ ప్రాబ్లం ఏంటంటే స్కిన్ మీద ర్యాషెస్ కానీ, మచ్చలు కానీ, పొక్కులు కానీ, ముట్టాలు కానీ ఇలాంటివి వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆమ్లా జ్యూస్ కానీ ఆమ్లా టాబ్లెట్స్ కానీ ఖచ్చితంగా తీసుకోండి. మనం తినే ఆహారాన్ని మంచి మంచి ఆహారం అంటే ఫ్రూట్స్ తింటున్నారు, టైంకి ఆహారం తింటున్నారు, కానీ ఒంటికి అబ్జర్వ్ అవ్వట్లేదు అని అంటే మీకు అబ్జర్వ్ చేసే గుణం తగ్గుతుంది. కాబట్టి ఆమ్లా టాబ్లెట్స్ కానీ జ్యూస్ కానీ తాగండి.
మీకు ఒంట్లో ఏంటంటే మీరు తినే ఆహారం అబ్జర్వ్ అవ్వడానికి మీకు బూస్ట్ ఇస్తుంది అనమాట. అయితే ఐక్యూ అండ్ మెమరీ రిటెన్షన్, మనకేంటంటే ఒక చోట పెట్టిన వస్తువు మనం మర్చిపోతూ ఉంటాం. అవి గుర్తు చేయడానికి ఆ మెమరీ లాస్ అవ్వకోకుండా మనకేంటంటే బాగా అటెన్షన్ని తీసుకొచ్చే గుణాన్ని ఈ ఆమ్ల టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే ఇమ్యూనిటీ ఎక్కువగా, అంటే ఓవరాల్ మనకేంటంటే ఇప్పుడు ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు అందరూ ఒకటే అన్నారు ఏంటంటే డాక్టర్ మెడిసిన్ ఇంకెవరు వాడటం మానేశారు. ఓన్లీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచుకోండి. అందరూ ఆయుర్వేదంలోకి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదంలోకి వెళ్ళిపోయారు. ఆ ఆయుర్వేదిక్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నార్మల్ పొజిషన్, మళ్ళీ లైఫ్ స్టైల్, మళ్ళీ మొత్తం అంతా మర్చిపోయారు. మళ్ళీ ఏంటంటే డాక్టర్ల దగ్గరికి ప్రతి వారానికి ఒకసారి ఏంటంటే మనం వెళ్ళి హాయ్ హలో అని పలకరించి రావాలి. అలాంటి పొజిషన్లోకి వచ్చేసారు అందరూ. ఇది కూడా ఆమ్లా టాబ్లెట్, రోజుకు ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఒక్క ఆమ్లా టాబ్లెట్లో 8 ఆమ్లాలు ఉంటాయి, అంటే 8 ఉసిరికాయలు ఉంటాయి. మీకు ఏదైనా ఉసిరికాయ కోసిస్తే ఒకటి తింటారు, 2 తింటారు, అంతకన్నా ఎక్కువ తినలేరు కదా. అలాగే మన దగ్గర ఏంటంటే ఒక ఆమ్లా టాబ్లెట్కి 8 ఉసిరికాయలు ఉన్నాయి. ఓకే. తర్వాత నోని, మన దగ్గర ఉన్నది నోని టాబ్లెట్స్. ఇది ఏం చేస్తుంది అని అంటే నేను చెప్పానుగా, సెల్స్ అండ్ ప్రమోట్స్ జనరల్ వెల్నెస్. మన బాడీలో ఉన్న సెల్స్ని రీజనరేట్ చేస్తుంది. సెల్స్ని, చనిపోయిన సెల్స్ని రీజనరేట్ అంటే బ్రతికిస్తుంది, మళ్ళీ బ్రతికిస్తుంది, అంటే రీజనరేట్ చేస్తుంది. నిజమా అని అనుకుంటే చూద్దాం. ఇది ఏంటంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువైపోతే రోగాలు ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి. ఓకే. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే రోగాల నుంచి ఫైట్ చేసే గుణాన్ని, ఇమ్యూనిటీ ఉంటే మన దగ్గర ఆ రోగంతో ఫైట్ చేసి మళ్ళీ బతికి రావచ్చు. ఆ మధ్య కరోనాలో చాలా మంది ఏంటంటే యాంగ్జైటీ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా అంటే నార్మల్, అది ఇమ్యూనిటీ తక్కువై వస్తుంది. ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నా సరే చనిపోయారు అని అంటే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువైపోయి యాంగ్జైటీ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా మీరు ఆలోచించి ఈ ఈ ప్రోడక్ట్ అప్పుడు చాలా మంది, అంటే 29 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఈ కంపెనీ, అప్పుడు చాలా మంది వాడారు ఈ ప్రోడక్ట్స్. అయితే ఇది ఏంటంటే ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ప్లస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్కి ఓవరాల్ బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇస్తుంది అనమాట. అలాగే బాడీ వీక్నెస్కి వెళ్ళనివ్వకోకుండా మన మజిల్కి కూడా స్ట్రెంగ్త్నిచ్చి వీక్నెస్ని రానివ్వకోకుండా చూస్తూ ఉంటుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, దీంట్లో కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫైట్ ఫ్రీ రాడికల్స్, చెప్పాను కదా, ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేసేయి. సెల్యులర్ డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి, సెల్యులర్ డ్యామేజ్ చేస్తాయి. వాటి పనే అది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుందో వెంటనే ఫైట్కి రెడీగా అవుతాయి అన్నమాట. సెల్యులర్ డ్యామేజ్ చేస్తే, సెల్యులర్ డ్యామేజ్ అయిపోతే ఇంకా మనిషి ఇంకా ఏంటంటే పేక మేడ అంటారు కదా, ఇలాగా ఇదేదో అంటారు కదా, ఇది మేడలాగా కడితే అలాగ కాగితాల మేడ ఇది అంటారు కదా, ఒకేసారి గాలి వస్తే ఎలా పడిపోతుంది, అలా మన బాడీ కూడా ఒకేసారి మంచం మీద పడిపోతుంది. అంటే సెల్స్ని డ్యామేజ్ అవుతానే ఉంటాయి, ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతానే ఉంటాయి. ఎప్పుడు నెలకి ఒక్కసారైనా నీరసం వస్తుందండి, ఇమ్యూనిటీ తక్కువ అయిపోతుందండి. ఇమ్యూనిటీ తక్కువ అయిపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మనము ఏంటంటే ఇలాంటివి వాడుతూ ఉన్నప్పుడు సెల్స్ని రీజనరేట్ కూడా చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అంటే డ్యామేజ్ అయినా సరే రీజనరేట్ చేస్తుంది కాబట్టి మన బాడీ ఎప్పుడు స్ట్రెంగ్త్గా ఉంటుంది. అలాగే సెల్స్కి న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని ఇస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క బాడీకి ఏంటంటే న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఎంత ఎంత న్యూట్రిషన్ తిన్నా సరే బాడీ అబ్జర్వ్ చేసి ఎలాగంటే ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. ఆ బాడీకి ఆ న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అవ్వడానికి, ఈ సెల్స్ దగ్గరికి వెళ్ళడానికి ఈ టాబ్లెట్స్ జ్యూస్ కూడా ఉంది, పనిచేస్తుంది అనమాట. మన బాడీలో ఉన్న 130 రోగాల్ని
ఇది బాగు చేస్తుందంట నూనె. చిన్న 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 ఏ రోగాలు ఉన్నా సరే, ఈవెన్ కిడ్నీలో స్టోన్ పడినా సరే ఇది బాగు చేస్తుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జీని తీసుకొస్తుంది. డెమోన్స్ట్రేషన్లో ఏంటంటే ఒక ఒక బల్బుని 2 వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లని ప్లగ్ దాంట్లో పెడితే వెలుగుతుంది కదా బల్బు, 2 వైర్లు. అలాగే ఒక గ్లాసులో నోని జ్యూస్ కానీ నోని ట్యాబ్లెట్ కానీ లేదా వేసి అది పెడితే వెలుగుతుంది బల్బు. స్పిరిలునా ఉంది కదా మంది, అది కూడా సేమ్. ఎనర్జీ బాగా ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అంత ఎనర్జీ వస్తుంది బాడీకి. ఇదేంటంటే హెల్దీ జాయింట్ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది, కాళ్ళు నొప్పులకి, కీళ్ళ నొప్పులు, వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది. ప్లస్ హార్ట్కి చాలా మంచిది. హెల్దీ లివర్ని హెల్దీ చేయటంలో ఇది చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మన ఒంట్లో ఏంటంటే ఈ మనకి మనకి ఉండాల్సిన ఏంటంటే సోడియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ ఉంటాయి కదా. ఈ సరైన మోతాదులో ఉంచడానికి మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే రెజ్యువినేటెడ్ మైండ్ అండ్ బాడీ వాళ్ళకి, ప్లస్ స్టామినా అండ్ ఇమ్యూనిటీ పెరగడానికి ఇది ఇవ్వచ్చు. ఇది రోజుకి ఒక టాబ్లెట్ జ్యూస్ అయితే పొరగడుపుని తాగితే చాలా మంచిది. లాస్ట్ వచ్చిన ఇది ప్రొడక్ట్ బ్రహ్మి. మన దగ్గర బ్రహ్మి అనగానే ఇవన్నీ ఏంటి అంటే బ్రహ్మి అంటే మెదడుకి అంటే బ్రెయిన్కి సంబంధించింది కదా అని అనుకుంటాం. కానీ బ్రహ్మి అంటే సరస్వతి ఆకు. బ్రహ్మి అంటే సరస్వతి ఆకు. ఎంతమందికి తెలిసి ఉంటుంది సరస్వతి ఆకు? చాలా మందికి. వెస్ట్ బెంగాల్లో అయితే సరస్వతి ఆకుని పప్పులో వేసి వండుతారు, పచ్చడి చేస్తారు. అలాగా వెరైటీగా కూరల్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఏం చేస్తుందో మనం చూద్దాం. మెంటల్ అంటే పేషెంట్స్కి కూడా రిలీఫ్ని ఇస్తుంది అని అంటారు. ఇది ఏమేమి పనిచేస్తుందో చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ బ్రహ్మి. ఇదేం చేస్తుంది అంటే మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. మనం మనం అంటే ఎంత మెమరీ మన బ్రెయిన్లో ఉన్నదో, కొంతమంది ఏంటంటే మర్చిపోయే గుణం ఉంటుంది. ఈ రోజు అనే మాటలు ఈరోజు చూసినవి ఒక 10 రోజుల తర్వాత మర్చిపోతారనమాట. మర్చిపోతారు. ఈ మెమరీ అనేది ఏంటంటే మనకి కాన్షియస్ మైండ్ అనేది ఉన్నది కదా. మనం ఆలోచిస్తున్నప్పుడు వీళ్ళని ఎక్కడో చూసాము కానీ వాళ్ళు గుర్తుకు రావట్లేదు అని అనుకున్నప్పుడు, మనం ఇలా ఒక్క నిమిషం మనం ఆలోచిస్తున్నప్పుడు అంటే మనకే కాన్షియస్ మైండ్లోకి మనం ఏంటంటే మెసేజ్ పంపుతాం. బ్రెయిన్ ఏం చేస్తుంది, మనకి పిక్చర్ చూపిస్తుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక చెట్టు కాయ గురించి నేను చెప్తున్నాను అనుకోండి, నిమ్మకాయలు అని చెప్తున్నాను అనుకోండి, లెమన్ గురించి చెప్తున్నాను అనుకోండి, మీకు ఏంటంటే పిక్చరైజ్ కనపడిపోతూ ఉంటుంది అక్కడ. ఓకే, అలాగే ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఒక పిక్చరైజ్ చూపిస్తుంది అనమాట. అది మెమరీ పవర్. ఆ మెమరీ పవర్ కొంతమందికి చాలా ఎక్కువ ఉంటుంది, వెంటనే గుర్తుకొస్తుంది. కొంతమందికి ఏంటంటే 4 రోజులు, 3 రోజులు, 5 రోజుల తర్వాత గుర్తుకొస్తాం. ఓ ఆ రోజు అంటే ఈ మెసేజ్ మీరు సబ్ కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్కి పంపించారు. మీరు కాన్షియస్ మైండ్కి పంపించారు కాబట్టి 3 రోజులకైనా సరే మీకు సడన్గా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. ఓ పలానా అప్పుడు వాళ్ళని చూశాను, ఓ ఓకే 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 వాళ్ళు నాకు గుర్తుకొచ్చారని. ఆ మెమరీ పవర్కి ఏంటంటే 4 డేస్ 3 డేస్ గ్యాప్ ఉంటుంది కదా గుర్తు తెచ్చుకోవడానికి. అది ఏంటంటే వెంటనే గుర్తుకొస్తాయి. మెమరీ ప్రతిదీ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మనం చూసింది చూసినట్టుగా, మనం రాసింది రాసినట్టుగా మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. అలాంటి మెమరీని ఇంప్రూవ్ చేయడానికి ఈ బ్రహ్మి టాబ్లెట్లు యూజ్ చేస్తారు. అలాగే బ్రహ్మి టాబ్లెట్ అంటే ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. ప్రతి దాని మీద ఫోకస్ చేయడానికైనా సరే, కాన్సన్ట్రేషన్ చేయడానికైనా, పిల్లలు 12 సంవత్సరాల నుంచి పిల్లలకు కూడా ఇవ్వవచ్చు. చదువుకున్నది గుర్తుండడానికి, ఎగ్జామ్లో చక్కగా మంచి మార్కులు రావాలంటే మనం చదువుకున్నది గుర్తుండాలి, మెమరీ పవర్ పెరగాలి. అలాంటి వాళ్ళు 12 ఇయర్స్ నుంచి కూడా ఇది ఇవ్వచ్చు.
బ్రహ్మి టాబ్లెట్ నిద్ర లేని వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, ఎక్కువగా ఆలోచన ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, కోపంగా అరిసే వాళ్ళకి ఇవ్వచ్చు, హైపర్ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ టాబ్లెట్ నిద్ర సరిగ్గా రాదు, అలాగ 3, 4 అయిపోతుంది అన్న వాళ్ళకి అన్నం తినే ముందు వాళ్ళు 9ంటికి తింటే 7ంటికే టాబ్లెట్ వేసుకోవాలి. కొన్ని 7ంటికి తింటే 5 గంటలకే టాబ్లెట్ వేసుకోవాలి. ఇలా 2 గంటల ముందు టాబ్లెట్ వేసుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. 60,000 ఆలోచనలు అంటే మైండ్ చాలా హీట్ ఎక్కిపోతుంది. ఈ హీట్ ఎక్కిపోయిన ఈ బ్రెయిన్ని కొద్దిగా కామ్ డౌన్ చేయడానికి మనకి ఈ బ్రహ్మి టాబ్లెట్లు అవసరం అన్నమాట. క్లారిటీ ఆఫ్ థాట్స్, మన ఆలోచనల్ని క్లియర్గా ఉన్నాయా లేదో మనం తెలుసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో దాని క్లారిటీ ఉండాలి, మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఒక క్లారిటీ అనేది మన మెమరీ నుంచి, మైండ్ నుంచి వస్తుంది. ఆ క్లారిటీ థాట్స్ మన ఆలోచనలు అంటే ఇక్కడ నుంచి మనకి వచ్చే థాట్స్ని మనం ఏంటంటే మనం పని అంటే ఒక వర్క్ రూపంలో మనం చూపిస్తాం. కాబట్టి ఈ థాట్స్ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలంటే బ్రహ్మి టాబ్లెట్ కంపల్సరీ మనం వేసుకోవాలి. అలాగే మెంటల్గా అంటే బాగా స్ట్రెస్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వచ్చు, కాన్సన్ట్రేషన్కి ఇవ్వచ్చు, అలర్ట్నెస్కి ఇవ్వచ్చు. ప్రతిదానికి ఏంటంటే నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్ ఉండేది మీరు తెలిసే ఉంటుంది, బ్రెయిన్ ఇంత ఉంటుందేమో. ఆ బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ ఎలా ఉంటాయంటే వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా కొన్ని లక్షల మీటర్లు ఆ బ్రెయిన్ అంటే చుట్టుకొని ఇంత ముద్దలా ఉంటుంది. ఆ చుట్టుకొని ఉన్నప్పుడు అక్కడ అక్కడ అంటే తలలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ అయినా, పడిపోయినా, దెబ్బ తగిలినా, ఏం జరిగినా సరే అక్కడ ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయినా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా సరే మనకేంటంటే ఫిట్స్ లాంటివి అనేది కొంతమందికి వస్తుంది. వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషను సరిగ్గా జరగకపోతే, ఎక్కడైతే అంటే ఆ మలుపుల్లో ఎక్కడైనా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఈ ఫిట్స్ అనేది వస్తుంది. అలాగే పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు మీ కూతురు వచ్చింది, మీ అల్లుడు వచ్చాడు, లేదా మీ అబ్బాయి వచ్చాడు, మీ మనవరాలు వచ్చింది, మనవడు వచ్చాడు అని చెప్తే అవునా అని చూస్తారు. వాళ్ళకి ఏంటంటే మెమరీ పవర్ ఉండదు. అలాంటి వాళ్ళకి కంపల్సరీ బ్రహ్మి ఇవ్వచ్చు. పెద్ద వయసు వాళ్ళు అయినా సరే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకంటే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ పెరిగి వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం అన్నీ అలర్ట్గా అయిన ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. మల్టీవిటమిన్ ఈ బ్రహ్మి ఇవ్వచ్చు మతిమరుపు వచ్చిన వాళ్ళకి, మతిమరుపు ఉన్న వాళ్ళకి. అలాగా ప్రతి బ్రహ్మి టాబ్లెట్లో మంచి మంచి గుణాలు ఉన్నాయి. బ్రెయిన్కి అంటే రిలాక్సేషన్కి ఇవ్వచ్చు, ప్రతి ఒక్కరు తినొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన దగ్గర ఏమీ లేదు. ఇది కూడా ఐక్యూ మెమరీని అటెన్షన్గా ఉంచడానికి, రీటెన్షన్గా చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మైండ్ అండ్ బాడీని రెజ్యునేట్ చేయడానికి. ఎలా వేసుకోవాలంటే రోజు ఒక టాబ్లెట్ చొప్పున వేసుకోవాలి. ఓకే, ఒక టాబ్లెట్లో 60 బ్రహ్మి అంటే తీగలు ఉంటాయి కదా, తీగలు పాగుతాయండి. బ్రహ్మి చెట్టు ఎప్పుడైనా అంటే సరస్వతి ఆకు అంటారు. అంటే ఒక దాన్ని ఏమంటారు, పాదులు అలా అంటారు కదా, బీరపాదులు, దోసపాదులు ఎలా పెరుగుతాయో బ్రహ్మి అది కూడా చెట్టు కూడా అలాగే పెరుగుతుంది అనమాట. అలాంటి 60 తీగల్లో ఎన్ని ఆకులు ఉంటాయో అన్ని ఆకులతో ఒక టాబ్లెట్ తయారు చేశారు. చాలా బాగా పనిచేస్తుంది బ్రహ్మి, చాలా చాలా బాగా పనిచేస్తుంది. నిద్ర లేని వాళ్ళకి కంటి కింద నలుపు అలాగా అంటే ఛాయ్ లాగా వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా, మళ్ళీ పొద్దుట అయితే చాలా రీఫ్రెష్గా అంటే అనిపిస్తుంది మనకనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సాయి వేదిక్ ప్రొడక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి నేను చెప్పిన ప్రతిదీ ఏదన్నా ప్రాబ్లం ఎవరికన్నా ఉన్నా సరే మీరు సజెస్ట్ చేయొచ్చు. చాలామంది అంటారు మేడం, చాలామంది అంటారు ఏమంటారంటే మేడం ప్రోడక్ట్ల గురించి నేను చెప్తున్నాను, నాలెడ్జ్ ఉంటే ప్రోడక్ట్లు ఎవరికన్నా సజెస్ట్ చేయొచ్చు మనం. ఓకే.